హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో వంకాయ కారాన్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైసు, చపాతీ దేంట్లోకైనా కరెక్ట్గా సూట్ అవుతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి, త్వరగా చేసేసుకోవచ్చు. ముందుగా మిక్సీ జార్లోకి ఒక 3 మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని తీసుకుంటున్నాను. అట్లే దీంట్లోకి ఒక 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ వరకు కారము వేసుకుంటున్నాను. ఇట్లా ఉప్పు కారాలన్నీ వేసుకున్న తర్వాత దీన్ని ఫైన్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా గ్రైండ్ చేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వంకాయలని తీసుకొనేసి కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/4 కేజీ కంటే ఎక్కువే వంకాయలు తీసుకున్నానండి. వాటిని ఇట్లా పొడుగా కట్ చేసుకుంటున్నాను. వీటిని ఇట్లా పొడుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలోకి వేసుకొని పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ వంకాయ కారంలోకి వచ్చేసి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. అందుకనే నేను ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొనేసి కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఈ ఆయిల్లోకి వేసుకుంటున్నాను. ఈ వంకాయలు ఈ ఆయిల్లోన ఒక 50% మగ్గిపోయే వరకు కుక్ చేసుకోవాలి. వంకాయల్ని ఇట్లా పొడుగా కాకుండా మనం గుత్తి వంకాయకి కట్ చేసుకుంటాం కదా, అట్లా కట్ చేసుకొని కూడా మనం చేసి పెట్టుకున్న ఉల్లికారంని దాంట్లోకి వేసుకొని ఈ ఆయిల్లో వేయించుకున్నా బాగుంటుందండి. అట్లయితే కొంచెం ఎక్కువసేపు పడుతుందని నేను ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని వేయించేసుకుంటాను. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొనేసి అన్నీ ఒకసారి బాగా కలుపుకొనేసి మూత పెట్టేసి ఈ వంకాయ ఒక 50% మగ్గే వరకు దీంట్లోనే కుక్ చేసుకోవాలి. ఇట్లా మూత పెట్టేసుకుంటే మనకి వంకాయ ఒక 5 నుంచి 10 నిమిషాల లోపు బాగా మెత్తగా కుక్ అయిపోతుందండి. ఇట్లా ఒక 50% కుక్ అయిపోయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని దీంట్లోకి వేసుకోవాలి. ఉల్లికారాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి అయితే అంతా బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలే వరకు ఈ ఉల్లికారాన్ని కుక్ చేసుకుంటే మనకి వంకాయ కారం అనేది రెడీ అయిపోతుందండి. ఈ వంకాయ కారము అన్నం, చపాతీ, రోటీ దేంట్లోకైనా కరెక్ట్గా సెట్ అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు. ఉప్పు కారం ముందుగానే మిక్సీలోకి వేసుకున్నాం కాబట్టి ఒకసారి ఈ ఉల్లికారాన్ని అంతా కలిపేసుకొని రుచి చూసుకొని ఉప్పు కానీ కారం కానీ అవసరం అనిపిస్తే ఈ స్టేజ్లోన కొంచెం వేసి కలిపేసుకొని ఇట్లా నూనె పైకి తేలే వరకు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. అంతేనండి, ఈజీగా మన వంకాయ కారం అయితే రెడీ అయిపోతుంది. పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి, ఇట్లా అంతా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనకి ఉల్లికారం అనేది పూర్తిగా కుక్ అయిపోవాలి. ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఇంక ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. వంకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.